రైట్, ఇక గుంటూరుకు వెళ్దాం. గుంటూరులో కూడా భోగి సందడి కనపడుతోంది. మా ప్రతినిధి హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. హసీనా, ఒకవైపు భోగి సందడి కనిపిస్తుంది, మరోవైపు అక్కడ అంబటి హడావుడి కనిపిస్తుంది. సో భోగి అనగానే ఆయన ఫస్ట్ అక్కడ చేసే సందడి అంతా ఇంత కాదు. మీతో ఆయన ఉన్నట్టున్నారు, ఆయన ఏమంటున్నారు? ఇక్కడ సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయినాయి. భోగి మంటలతో స్టార్ట్ అయింది. ఈరోజు చూస్తే ఇక్కడ నేను గుంటూరులో ఉన్నాను. అంబటి రాంబాబు గారు చాలా కోలాహలంగా, చాలా ఉత్సాహంతో ఈరోజు ఈ భోగి సంబరాలు జరుపుతున్నారు. సార్, ఏంటి చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది? జనరల్గా సంక్రాంతి సందర్భంగా మేమందరం చాలా ఉత్సాహంగా ఉంటాం. సంక్రాంతి సంబరాలు చేయటం అనేది నాకు ఆనవాయితీ. గత 7-8 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా చేస్తాను. ముగ్గులు పోటీలు పెడతాం, భోగి మంట వేస్తాం, డ్యాన్స్ వేస్తాం, దానిలో పొలిటికల్ పంచులు వేస్తాం. ఇది జరుగుతున్నటువంటి క్రమం గత 7 సంవత్సరాల నుంచి జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మాత్రం చేయలే, అంతవరకే. ఈరోజు స్పెషాలిటీ ఏంటి ప్రధానంగా మీరు ఏ అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? ఇవాళ ఈ భోగి మంటలో కాసేపట్లో నేను అప్పిరెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు కలిసి ఈ మెడికల్ కాలేజీకి ఇచ్చినటువంటి జీవోల్ని భోగి మంటలో వేసి తగలేస్తాం. ఒకటి. ఇంకా మీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత 7 o'clock నా లైవ్ పొలిటికల్ సాంగ్ ఉంటుంది. మొత్తం ప్రిపేర్ అయిపోయారు బాగా? అసలు ప్రిపరేషన్ అనేది ఉండదు నాకు. డ్యాన్స్ బాగా కవిత్వం లాగా అప్పటికప్పుడు ఏది తోస్తే అది వేస్తాను డ్యాన్స్. సాధారణంగా చూస్తే అధికారంలో ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మీరు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా పండుగే. భోగే, సంక్రాంతి. సరే ఓకే సార్. సో ఇది చాలా ఇక్కడంతా భోగి సంబరాలు. సార్, ఇక్కడ చాలా మంది నేతలంతా కూడా వచ్చారు. అలాగే ఈరోజు మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి వ్యతిరేకంగా భోగి మంటల్లో వేసి ఈరోజు దానికి ప్రధాన అజెండా తీసుకుని భోగి సంబరాలు జరుపుకుంటున్నారు. సార్, అపరేట్ సార్ చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ప్రజానీకం యావత్తు కూడా సంక్రాంతి సంబరాలను ఒక పక్క జరుపుకుంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలపైన కూడా నిరసన జరపాలనే రీతిలో ఈ రోజున ఏదైతే మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందో, ఎందుకంటే ప్రజా వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం వాళ్ళ నిర్ణయాన్ని పునరాలోచన లేకుండా ఏదో మొండిగా పట్టుదలగా ఏదో ఇది వాళ్ళ గుత్తేదారులకు అందరూ కూడా అప్పజెప్పాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి వాళ్ళ ప్రయత్నాన్ని ప్రజానీకం వ్యతిరేకిస్తున్నారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా కూడా పండుగ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇది ఇక్కడ గ్రౌండ్స్లో చూడొచ్చు. పూర్తి స్థాయిలో ప్రజలంతా ఇక్కడ గుంటూరు వాసులు చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే గంగరెద్దులతోటి అలాగే ఇక్కడ భోగి మంటల్లో అన్నీ కూడా ఇక్కడ ప్రజలంతా పాల్గొన్నారు. ప్రత్యేకంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాసేపట్లో అంబటి రాంబాబు డ్యాన్స్ కూడా వేయబోతున్నారు. 7 o'clock నుంచి ఆయన ప్రోగ్రామ్ ఉండబోతుంది. సో అది చూడడానికి కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. Yes, Hasina.